ఓం నమ శివాయ అండి. అందరికీ కూడా మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది అల్యూమినియం హీలిక్స్ అండి. ఇది మనం మెయిన్గా ఏంటంటే ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ దోషం ఉన్నప్పుడు మనం దీన్ని ఇంప్లాంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అల్యూమినియం అనేది మనకు మెయిన్గా వాటర్ కంటెంట్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ ఈశాన్యము ఉత్తరము కూడా మనకు వాటర్ అంటే నీటికి సంబంధించినటువంటి పంచభూతాల్లో నీరు ఉండేటువంటి స్థానం అది. ఈ ఉత్తరం ఏంటంటే మనకు మెయిన్గా కుబేరుణ్ణి ఇండికేట్ చేస్తుంది, బుధుణ్ణి ఇండికేట్ చేస్తుంది. మనకు మెయిన్గా కొత్త కొత్త ఆపర్చునిటీసు, అదేవిధంగా మనం ఏదైనా బిజినెస్ చేస్తుంటే కొత్త క్లయింట్స్, కొత్త కస్టమర్స్ మనకు రావడము, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడము, మన యొక్క కమ్యూనికేషను, మన ఇన్ఫ్లుయెన్స్, ఇదంతా కూడా మనకు ఉత్తరం ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఉత్తరము ఈశాన్యము పాడవుతుందో అక్కడ వాటర్ కంటెంట్ తగ్గుతుందో, ఏదైనా పెట్టకూడనటువంటి పదార్థాలు అంటే డ్రైనేజెస్ కానీ, అదేవిధంగా కొద్దిగా గలీజ్గా ఉండేటువంటి పదార్థాలు అక్కడ ఉంచినప్పుడు, మురికి కాలువలు ఉన్నప్పుడు అక్కడ మనము ఈ హీలిక్స్ని ఉంచడం వల్ల ఆ దోషాన్ని ఇది తీసేస్తుంది అనమాట. అక్కడ వాటర్ కంటెంట్ని పెంచి ఈ యొక్క దోషాన్ని తీసేస్తూ ఉంటుందండి. సో ఉత్తరంలో ఈశాన్యంలో లోపం ఉన్నప్పుడు మనం దీన్ని అక్కడ ఉంచడం అయితే జరుగుతూ ఉంటుందండి.